బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో మొత్తం 41 కీలక అంశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా రామాయపట్నం పోర్టుకు 350 కోట్ల రూపాయల అదనపు నిధులు, క్వాంటమ్ టవర్స్ నిర్మాణానికి 1208 కోట్ల రూపాయలు కేటాయించింది. అలాగే మార్కుఫెడ్ కు 1800 కోట్ల నిధులు గ్యారెంటీ ఇవ్వడంతో పాటు ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి 124.5 కోట్లు మంజూరు చేసింది. కృష్ణా కరకట్టను 4 లేన్ల రహదారిగా మార్చాలని నిర్ణయించడమే కాకుండా న్యాయశాఖలో 21 కొత్త పోస్టుల భర్తీకి కేబినెట్ పచ్చజెండా ఊపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో మొత్తం 41 కీలక అంశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా రామాయపట్నం పోర్టుకు 350 కోట్ల రూపాయల అదనపు నిధులు, క్వాంటమ్ టవర్స్ నిర్మాణానికి 1208 కోట్ల రూపాయలు కేటాయించింది. అలాగే మార్కుఫెడ్ కు 1800 కోట్ల నిధులు గ్యారెంటీ ఇవ్వడంతో పాటు ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి 124.5 కోట్లు మంజూరు చేసింది. కృష్ణా కరకట్టను 4 లైన్ల రహదారిగా మార్చాలని నిర్ణయించడమే కాకుండా న్యాయశాఖలో 21 కొత్త పోస్టుల భర్తీకి కేబినెట్ పచ్చజెండా ఊపింది. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ముగిసినట్టు తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా 41 అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తా ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని జరుగుతూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఉదయం 10:30కు మొదలైనటువంటి ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ కేబినెట్ లో పలు కీలక అంశాల మీద చర్చించి వారికి ఆమోదం తెలపడం జరిగింది. కేబినెట్ ఈ రోజు ముఖ్యంగా ఆమోదం తెలిపినటువంటి కొన్ని అంశాలను ఒకసారి మనం చూస్తే, ఏదైతే రాష్ట్ర న్యాయశాఖలో 21 పోస్టులకు సంబంధించి కేబినెట్ ఓకే చేసింది. అదేవిధంగా రామాయపట్నం పోర్టుకు 350 కోట్ల రూపాయల అదనపు నిధులను కేటాయిస్తూ కూడా రాబోయే కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ మార్కెట్ కి 1800 కోట్ల రూపాయల ప్రభుత్వం గ్యారంటీ, అదేవిధంగా 124 కోట్ల రూపాయలతో ఢిల్లీలో ఏపీ భవన్ నిర్మాణానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 1208 కోట్లతో క్వాంటమ్ టవర్స్ నిర్మాణానికి కేబినెట్ అనుమతించింది. అసెంబ్లీ భవనాల అదనపు పనులకు 790 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కృష్ణా కరకట్టను 4 లేన్ల రహదారిగా మార్చాలంటూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా ఏదైతే అమరావతిలోకి వెళ్ళేటువంటి ఎంట్రన్స్ పాయింట్ ఉందో అదంతా చాలా ఉంటుంది. దాని మీద వెళ్తున్నటువంటి వాహనాలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అమరావతికి సంబంధించి ఒక పక్క సీడ్ యాక్సెస్ అభివృద్ధి చేస్తున్నాయి, మరో పక్క ఈ కరకట్ట కూడా అందుబాటులోకి వస్తే దానివల్ల పూర్తి స్థాయిలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మరో పక్క ఏదైతే పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు, అదేవిధంగా పరిశ్రమలు తీసుకువచ్చేందుకు పరిశ్రమకు సంబంధించినటువంటి భూ కేటాయింపులపై కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంతో పాటు దీని తర్వాత పలు కీలక అంశాల మీద కూడా చంద్రబాబు నాయుడు ఇటు మంత్రులతో చర్చించారు. ముఖ్యంగా ప్రతిపక్ష విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి, అమరావతిపై దుష్ప్రచారాన్ని పూర్తి స్థాయిలో కూడా తిప్పికొట్టాలి అంటూ చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పెట్రోల్ డీజిల్పై ప్రభుత్వాన్ని దూషిస్తుంటే విమర్శలపై సమాధానం చెప్పలేకపోతున్నారంటూ కూడా కొంత మంత్రులపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల సంపద పేరుతో కొత్త పథకాన్ని చేపట్టాలంటూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రతి 3వ బిడ్డకు ప్రత్యేక ప్రోత్సాహం అందించేది ఎలా అనే దాని మీద కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు. దాని మీద కూడా కేబినెట్ తర్వాత మంత్రులతో చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ రోజు కేబినెట్ లో సుదీర్ఘంగా అనేక అంశాల మీద చర్చించి పలు అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఆమోద ముద్ర వేయడం జరిగింది. మొత్తంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణం, దాంతోపాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం అనే దాని మీదే ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించారు. వాటికి సంబంధించి ఈ కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.